going to Dubai. Buyug logo Dubai launch చేయబోతున్నామండి. రాజుల కాలంలో వీధుల్లో బంగారం పెట్టి అమ్మేవాళ్ళు, రత్నాలు ఆభరణాలు అన్నీ ఇట్లా వీధుల్లో అమ్మేవాళ్ళు అంటారు కదా. దుబాయ్లో ఇప్పటికీ అదే జరుగుతుందండి. మన ప్రేమను ఎగ్జిబిట్ చేయడం కోసం మనము ఫ్లవర్స్ ఇస్తాం కదా, రోజెస్ ఇస్తాము. ఇలా గ్లాస్లో ఉన్నాయి చూసారా, అండ్ దే కెన్ స్టే లైక్ దిస్ 6 years he says. ఇక్కడ ఎక్కువ ఫ్లవర్ ఫ్లేవర్డ్ టీ తాగుతారండి. లైక్ హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఉదయ్ భాను. ఈరోజు నేను మీతో ఒక బ్యూటిఫుల్ వీడియో షేర్ చేసుకోబోతున్నానండి. ఇట్స్ మై పర్సనల్ వీడియో, బట్ ఐ వాంట్ షేర్ ఇట్ విత్ యూ బికాజ్ యూ ఆర్ ఆల్సో మై ఫ్యామిలీ. రీసెంట్గా మేము దుబాయ్ వెకేషన్కి వెళ్ళామండి. దుబాయ్ ఈజ్ మై ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ అనుకోండి, బికాజ్ లాట్ ఆఫ్ ప్లేసెస్ టు ఎక్స్ప్లోర్ అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ లాట్ ఆఫ్ షాపింగ్ అండ్ గోల్డ్ కూడా చాలా రీజనబుల్గా బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ అంతేకాదు డెజర్ట్ సఫారీ వాట్ నాట్ అండి. దుబాయ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి దట్ యూ కెన్ రియల్లీ ఎంజాయ్. సో చాలాసార్లు వెళ్ళాము మేము, పిల్లలతో కూడా ఒకటి రెండు సార్లు వెళ్ళామండి. బట్ అప్పుడు కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళాము. ఇప్పుడు కొంచెం వాళ్ళకు దే కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో ఈ వెకేషన్ మాత్రం చాలా బాగా మా పిల్లలు ఎంజాయ్ చేశారండి. సో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, గోల్డ్ సూక్ ఎలా ఉంది, అక్కడ దుబాయ్ వాళ్ళ సంత అంటే మార్కెట్, లోకల్ మార్కెట్ ఎలా ఉంటుంది, అండ్ డెజర్ట్ సఫారీ ఎలా ఉంటుంది, అండ్ అంటే కొన్ని బిట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో మీరు కూడా నాతో పాటు మా దుబాయ్ వెకేషన్ని జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే? బట్ దుబాయ్లో అండి సన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అదే డెజర్ట్. ఏ సీజన్ అయినా కూడా అసలు అంటే చలికాలము వానాకాలం అనేది అక్కడ ఉండదేమో అనుకుంటానండి. ఎప్పుడూ ఎండగా ఉంటుంది. అండ్ డెజర్ట్లోకి వెళ్ళామంటే మాత్రం మన స్కిన్ పరిస్థితి ఏంటో నేను మాటల్లో చెప్పలేను. సో అలా దుబాయ్ వెకేషన్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఐ లైక్ pretty beautiful, right? My skin is okay. సో దానికి కొన్ని రీజన్స్ మీకు చెప్పాను, కొంచెం నా రొటీన్ కూడా మీతో షేర్ చేస్తాను. ఓకేనా? సో దుబాయ్లో మేము వెకేషన్ కంప్లీట్ చేసుకొని ఇండియా అయితే వచ్చామండి. కాకపోతే ఇండియా వచ్చిన తర్వాత ఎక్స్టెన్సివ్ ట్రావెల్, ఇంకా డైలీ రొటీన్లో చాలా మార్పులు రావడం వల్ల నాకు నా స్కిన్ అయితే కొంచెం ఎఫెక్ట్ అయిందండి. స్కిన్ బ్రేక్అవుట్స్ అయితే ఖచ్చితంగా అయ్యాయి. ఎస్పెషల్గా నా ఫేస్ పైన ర్యాష్, సన్బర్న్ అండ్ పింపుల్స్ నోటీస్ చేశానండి. సో నా వరకైతే స్కిన్ కేర్ అంటే నేను చాలా సింపుల్గా తీసుకుంటాను, చాలా ఆర్గానిక్గా. అది కూడా ఏదైతే నా స్కిన్ పైన వర్కౌట్ అవుతుందో దాన్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాను. అలా నాకు రీసెంట్ టైమ్స్లో మై గో టు ప్రోడక్ట్ అండి, దిస్ ఇస్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అండి. దిస్ ఇస్ జస్ట్ అమేజింగ్. ఇది లేకుండా అయితే నా ట్రావెల్ కిట్ ఉండదండి. కంపల్సరీ వేరెవర్ ఐ గో ఐ క్యారీ దిస్. యూజువల్గా గర్ల్స్ అందరికీ పింపుల్స్ అంటే ఎంత ప్రాబ్లమాటిక్ కదండి. మరి వాటి రికరెన్స్ని ప్రివెంట్ చేసి స్కిన్ పైన ఎఫెక్టివ్గా ఏదైనా ప్రోడక్ట్ పనిచేస్తుంది అంటే దాన్ని నేను మాత్రం ఎందుకు ట్రై చేయని చెప్పండి. సో ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ అండ్ ఇట్స్ అమేజింగ్. ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అండి పింపుల్స్ని రెడ్యూస్ చేస్తుంది అని క్లినికల్గా ప్రూవ్ చేయబడిందండి. ప్లస్ హిమాలయ బ్రాండ్ని నేను ఎప్పటి నుండో నమ్ముతాను, ట్రస్ట్ చేస్తూ వస్తున్నాను. ఈ ఫేస్ వాష్ని 100% న్యాచురల్లీ డిరైవ్ చేసినటువంటి నీమ్తో తయారు చేశారండి, అంటే వేపతో తయారు చేశారు. అండ్ ఈ జెంటిల్ క్లెన్సర్ ఇంప్యూరిటీస్ని క్లెన్స్ చేసి పింపుల్స్ని క్లియర్ చేసేస్తుంది అండ్ స్కిన్ పైన ఒక బ్యూటిఫుల్ గ్లో తీసుకొస్తుంది. అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఎలా యూజ్ చేయాలంటే ముందు మీ ఫేస్ని వెట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఈ ఫేస్ వాష్ని ఇలా తీసుకుని సర్క్యులర్ మోషన్స్లో స్కిన్ పైన జెంటిల్గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్తో రిన్స్ చేసుకోవడమే. మంచి రిజల్ట్స్ కోసం రోజుకి కనీసం 2 సార్లైనా యూజ్ చేయాలి. అసలు వేప అంటేనే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్తో ఉండే ఒక పవర్ఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. పింపుల్స్కి కారణమైన 99.9% బ్యాక్టీరియాని ఈ జెంటిల్ ఫేస్ వాష్ దీని ఫస్ట్ వాష్ నుండే కిల్ చేసి ఎఫెక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుందండి. దీంట్లో స్కిన్ ఫ్రెండ్లీ పీహెచ్ ఉంది అండ్ స్కిన్ పైన జెంటిల్గా ఉంటుంది. ఆల్సో ఇది సోప్ ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ కూడా అండి. దానివల్ల మిలియన్స్ ఆఫ్ ఇండియన్ కస్టమర్స్ దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు.
పింపుల్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ హెల్దీ స్కిన్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్తో. ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వాళ్ళ యాప్లోనూ ఉంది అండ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది అండి. సో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసి స్పెషల్ డిస్కౌంట్ని కూడా తీసుకోండి. మీ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్సెస్ని నాతో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి, బికాస్ ఐ ట్రస్ట్ ఇట్. ఓకే, గోయింగ్ టు దుబాయ్. బ్రీవ్ లోగో దుబాయ్లో లాంచ్ చేయబోతున్నామండి. అండ్ అక్కడ శ్రీనివాస్ కళ్యాణం జరగబోతుంది. ఆ బ్యూటిఫుల్ ఈవెంట్లో మన లోగో లాంచ్ చేయబోతున్నాం. విష్ ఇస్ ఆల్ ది బెస్ట్. మేము దుబాయ్ మాల్లో ఉన్న దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూకి వెళ్ళామండి. పిల్లలు చాలా బాగా ఎక్సైట్ అయ్యారు. అండ్ అక్వాటిక్ అనిమల్స్ అంటే పిల్లలకి ఎంత ఇష్టం ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. దే జస్ట్ లవ్డ్ ఇట్ అండి. ఈ అక్వేరియం గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ స్టన్నింగ్ అక్వేరియంస్ ఇన్ ద వరల్డ్. ఈ అక్వేరియం డీటెయిల్స్లోకి వెళ్తే అండి స్టన్నింగ్ మెజర్మెంట్స్ ఉన్నాయి. 51 meters in length, 20 meters in width and 11 meters in height అంటండి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సస్పెండెడ్ అక్వేరియమ్స్ ఆన్ ద ప్లానెట్. కెన్ యూ బిలీవ్ ఇట్? అమేజింగ్ కదా. అక్వేరియం ట్యాంక్ ఎంత జాయింట్ అంటే 10 million liter ట్యాంక్ అండి ఇది. అండ్ మోర్ దాన్ 33,000 అక్వాటిక్ యానిమల్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో మాటలో చెప్పలేనండి. అండ్ ముఖ్యంగా షార్క్స్ అండి బాబు, ఎటు చూసినా షార్క్సే. ద లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ శాండ్ టైగర్ షార్క్స్ ఇక్కడే ఉన్నాయంట వీళ్ళు చెప్పేది. అది అమేజింగ్ అండి, ఒకసారి చూడాల్సిందే మీరు. ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రేరెస్ట్ వాటర్ క్రియేచర్స్ ఇక్కడ ఉన్నాయండి. పిల్లలైతే ఎంతసేపు అయినా ఇక్కడ నుంచి కదలనే ఉంటారు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇలా చూడాలి అని అంటుంటే ఇక్కడే ఆడారండి, చాలా గంటల తరబడి ఇక్కడే ఉన్నాం మేము. That's not a... Hey! Hi! There's otter and there's that. Yes! Let me see the otter. There. Yeah. There. Look, Oh my gosh, yes. That's a beautiful family of otters. That's a white turtle. Koala or sloth? దుబాయ్ అనగానే మనందరికి గుర్తొచ్చేది గోల్డ్ కదండి. సో గోల్డ్ సూక్ కూడా ఎక్స్ప్లోర్ చేశామండి.
అంటే మీకు ఎలా ఉంటుందంటే రాజుల కాలంలో వీధుల్లో బంగారం పెట్టి అమ్మేవాళ్ళు, రత్నాలు ఆభరణాలు అన్నీ ఇట్లా వీధుల్లో అమ్మేవాళ్ళు అంటారు కదా. దుబాయ్లో ఇప్పటికీ అదే జరుగుతుందండి. అంటే ఎటు పక్క ఏ మూల చూసినా మీకు బంగారం 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 కనిపిస్తుంది. అంటే మీకు టాప్ టు బాటమ్ నఖశిఖ పర్యంతం ఎంత బంగారం వేసుకోవచ్చో, ఏమేమి వేసుకోవచ్చో అవన్నీ అంటే మనము కలలో కూడా ఊహించము, ఇలా కూడా బంగారాన్ని వాడతారా అని. సో అలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. చెప్పుల దగ్గర నుంచి మొదలు పెడితే అంటే హారాలు ఎంత ఉంటాయండి, మ్యాక్సిమం ఇక్కడి వరకు ఉంటాయేమో, ఇక్కడ వరకు ఉంటాయేమో, ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఉంటాయి హారాలు, ఇంత పెద్ద గోల్డ్ హారాలు. సో అక్కడ డిఫరెంట్ కంట్రీ వాళ్ళు వస్తారండి, వాళ్ళ ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా దొరుకుతుంది. అయితే మేము వెళ్ళి చూసినప్పుడు పిల్లలతో కలిసి చూశానండి. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రింగ్ అనమాట, గోల్డ్ రింగ్. ఎన్ని కిలోస్తో తయారు చేశారు మీరు ఒక్కసారి చూడండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ హ్యూజ్. సో దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. సో ఆ రింగ్ని కూడా చూసాము. అక్కడే మేము ఏం చేసామంటే పిల్లలు ఇవి చిన్నప్పటివి 2-3 జతలు ఉన్నాయి గాజులు. ఫస్ట్ గాజులు అయితే పెట్టుకున్నాను ఎప్పటికీ ఉండేలాగా. బట్ కొన్ని ఎక్స్చేంజ్ చేసామన్నమాట, చేసి మళ్ళీ ఫ్రెష్ గాజులు తీసుకున్నాను, అదే స్టోర్లో తీసుకున్నాను. సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో మీరైతే ఒక్కసారి లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. అండ్ బంగారము అక్కడ తక్కువ అంటారండి, అక్కడ ఏం తక్కువ దొరకదు. ఇక్కడ ఉండేటువంటి స్టోర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీకు 22 క్యారెట్ అంటే 22 క్యారెట్ అబ్సల్యూట్లీ దొరుకుతుంది. అండ్ 24 అంటే 24 అండ్ 18 అంటే 18 అంతా అందులో కల్తీ ఉండే సమస్య లేదు. ఒకవేళ ఏమైనా కల్తీ చేశారు అని తెలిస్తే దుబాయ్లో ఉండే శిక్షల గురించి మీరు అందరూ వినే ఉంటారు. చాలా భయంకరమైన శిక్షలు వేస్తారంట. సో అందుకే అక్కడ ఎవరు ఫ్రాడ్ చేయడానికి వీల్లేదు, చెయ్యరు. 99.9% ఫ్రాడ్ చేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉంటాయండి. ఇక్కడ మనకు మేకింగ్ రూపంలో స్టోన్ అని అదని ఇదని చాలా తెలియకుండా మనకి మోసం చేసేస్తూ ఉంటారు. అక్కడ అవన్నీ ఉండవు అన్నమాట. మేకింగ్ ఛార్జెస్ చాలా మినిమల్గా ఉంటాయి. మళ్ళీ ఆ స్టోన్ వాల్యూ కూడా చాలా మినిమల్గా ఉంటుంది. సో అక్కడ మనము దుబాయ్లో గోల్డ్ కొంటే లాభపడతాం. సో దుబాయ్ గోల్డ్ సూక్ ఒక్కసారి మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం ఒకసారి చూడండి. అస్సలాము అలైకుం. బంగారం షాపింగ్కి వచ్చాము. ఐల్ షో యూ. ఏం కొనుక్కోమంటారు చెప్పండి, ఒకసారి పైన చూడండి. దుబాయ్లో బంగారం కుట్లు ఇలా ఉంటాయన్నమాట. ఇవా యూ వాంట్ ట్రై దెమ్ ద క్రౌన్. This is gold souk of Dubai. Hey kiddo, where are you? Even the gold shoes, see. The chappals are made in gold. ఒక్కటైతే అమేజింగ్ అనిపించిందండి నాకు ఈ ఎంటైర్ ట్రావెల్లో. అంటే మనము ఎవరినైనా కలిసినప్పుడు ఎవరికైనా బర్త్డే విషెస్ కానీ వెడ్డింగ్ విషెస్ కానీ ఏదైనా విషెస్ చెప్పాలనుకుంటే మన ప్రేమను ఎగ్జిబిట్ చేయడం కోసం మనము ఫ్లవర్స్ ఇస్తాం కదా, రోజెస్ ఇస్తాము. బట్ ఆ రోజెస్ ఎన్ని రోజులు ఉంటాయండి? నేను నీళ్ళల్లో పెట్టి బొగ్గల్లో పెట్టుకున్న దాదాపు ఒక 1 వీక్ ఉంటాయేమో, 10 days ఉంటాయేమో మ్యాక్సిమం. తర్వాత విదర్ అవుతాయి, వాడిపోతాయి. కానీ కొన్ని ప్లేసెస్లో అండి అంటే ఆ పువ్వుని ప్రిజర్వ్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ వాటి దాన్ని ప్రిజర్వ్ చేసి కొన్ని సంవత్సరాల పాటు అది అస్సలు అలాగే అంటే బ్యూటీ అండ్ ద బీస్ట్లో ఫ్లవర్ ఎలా ఉంటుంది అలా అన్నమాట. సో ఆ రోజ్ అలా ఉంటుంది, రెక్కలు వాడిపోకుండా రెక్కలు పడిపోకుండా ఆ రోజెస్ అన్నీ అలా ఉంటాయి. బట్ దే వెరీ ఎక్స్పెన్సివ్ అండి. సో స్పెషల్ ట్రీట్మెంట్ ఏదో చేస్తారంట. నేనైతే అమేజ్ అయ్యాను, ఇది నిజంగా ఈ కలర్లో రోజ్ ఉంటుందా, ఈ కలర్లో గులాబీ పూలు ఈ కలర్లో కూడా ఉంటాయా అనేటువంటి రేర్ రోజెస్ని చూసాము. వాళ్ళు చెప్పేదైతే ఇది ఎటువంటి కలర్ యూజ్ చేయలేదు, ఇది న్యాచురల్ రోజెస్ అని చెప్పారు.
సో మేమైతే అమేజ్ అయ్యామండి. మీరు ఒక్కసారి అది చూడండి, అసలు ఆ ఫ్లవర్స్ కొన్ని సంవత్సరాల పాటు ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి. సే ఫైనల్లీ యూ ఫౌండ్ ద బ్లూ రోజ్. I'll show you something strange అండి. These are all real roses and ఇలా గ్లాస్లో ఉన్నాయి చూసారా, and they can stay like this 6 years he says. ఒక 6 ఏళ్ల వరకు ఇలాగే ఉంటాయంట. you know why? Genetically modified అంటే సమ్ ట్రీట్మెంట్ ఏదో చేశారు వాటికి. సో ఈ పువ్వులు 6 సంవత్సరాల వరకు అలాగే ఉంటాయి, వితౌట్ వాటర్, వితౌట్ సన్లైట్. దిస్ ఇస్ అ బ్లూ రోజ్. యూ బిలీవ్ ఇట్, దట్స్ అ రియల్ బ్లూ రోజ్. మేము డెజర్ట్ సఫారీ ఎక్స్పీరియన్స్ చేసామండి. ఇట్స్ ప్రిటీ గుడ్. ఎడారిలో అది ఆ 4-wheel డ్రైవ్ ఉంటుంది. ఓ మై గాడ్, అంటే అది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలాసార్లు చేసాం, బట్ ఈసారి పిల్లలతో వెళ్ళాము. బట్ మా పెద్ద పాప మాత్రం కొంచెం ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ అంటే మేము తర్వాత మెల్లగా వెళ్ళామండి. బికాజ్ ప్యూకింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. అంటే ఆ ఎడారి ఆ ఇసుక దిబ్బల్లో కిందికి మీదికి పడుతూ ఆ రైడ్ ఒక అడ్వెంచరస్ రైడ్ అనమాట. దాని తర్వాత అక్కడే డిన్నర్ ఉంటుంది. అక్కడ వారి డెలికేసీస్ అన్నీ సర్వ్ చేస్తారు. స్వీట్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ నాన్ వెజ్ ఉంటుంది, అండ్ లాట్ ఆఫ్ వెజ్ ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి, పాస్తాస్ ఉంటాయి, నూడిల్స్ ఉంటాయి, అన్ని రకాల ఫుడ్ సర్వ్ చేస్తారండి. దాని తర్వాత అక్కడ దుబాయ్ కల్చర్ని ప్రమోట్ చేస్తూ బెల్లీ డ్యాన్స్ ఉంటుంది, అండ్ ఒక స్కర్ట్ వేసుకుని డ్యాన్స్ చేస్తారండి, ఫైర్తో డ్యాన్స్ చేస్తారు. సో అదంతా ఒక థీమ్ లాగా ఉంటుందన్నమాట. సో అదంతా ఎక్స్పీరియన్స్ చేసాము. సో యూ టు హ్యావ్ ఎ లుక్. We are going on a desert safari ride and my babies are experiencing this for the first time. Ready, Baba? Yes. We're going to fall down. Get ready. Feeling actually wobbly in my head. A wobble in your head. Yeah, me too. My brother still అయిపోయాడు. సఫారీకి వచ్చాము. ఇంతకుముందు నేను మా హస్బెండ్ చాలాసార్లు ట్రావెల్ చేసాము దుబాయ్, డెజర్ట్ సఫారీకి కూడా వచ్చాము. కానీ దిస్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బికాస్ రైడ్ కానివ్వండి, క్యాంప్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, అమేజింగ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మూసా టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. ఐ స్ట్రెస్ ఆన్ దట్ వర్డ్ బికాస్ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు కలిగిందని బికాస్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్స్ టు మూసా టూర్స్ అండ్ ట్రావెల్స్.
మేము బోట్ ట్రావెల్ చేసాము. అండ్ ఫెరారీ వరల్డ్కి వెళ్ళామండి. అంటే ఫెరారీ కార్లు ఇన్ని రకాలు, అన్ని కోట్లు విలువ చేసేటువంటి కార్లు, దాంట్లో రైడ్స్, అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. సో పిల్లలందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా హాలిడే డెస్టినేషన్ ఉంటే డెఫినెట్గా దుబాయ్ ప్లాన్ చేసుకోవచ్చండి. షాపింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ షాపింగ్ చేసాం మేము. అండ్ గోల్డ్ తక్కువే కొన్నాం అనుకోండి, బికాజ్ గోల్డ్ ప్రైస్ చాలా హైగా ఉంది కాబట్టి. బట్ మిగతా క్లోదింగ్ అదంతా చేసాము. కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే అండి కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు డ్రాగన్ మార్ట్ అలాంటివి కొన్ని ఉన్నాయి. అక్కడికి వెళ్తే చాలా రీజనబుల్గా, అంటే ఇండియా కంటే రీజనబుల్గా అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. ట్రస్ట్ మీ ఆన్ దాట్. అండ్ ఇంకా మేకప్ ప్రోడక్ట్స్ అయితే చెప్పక్కర్లేదు, కొన్న వాళ్ళకి కొన్నంత. బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక గాడ్డెస్ లాగా తయారైపోతారండి బాబు. కళ్ళ ఐ మేకప్ కానీ, అంటే మన హీరోయిన్స్ కానీ, మన టెలివిజన్లో కానీ, సినిమాల్లో కానీ అంత బ్యూటిఫుల్గా ఎవరు మేకప్ వేసుకోరేమో. అంటే ఏదైనా స్పెషల్ సాంగ్, ఏదైనా ఎగ్జాటిక్ సాంగ్ ఉందంటే అలా తయారవుతారేమో. కానీ అక్కడ వాళ్ళు మాత్రం డైలీ అలా తయారవుతారండి. డైలీ ఎవ్రీడే అంత మేకప్ వేసుకుని, ఆ లాషెస్ అన్నీ పెట్టుకొని, పెద్ద పెద్ద కళ్ళు మేకప్ చేసుకుని అలా ఉంటారు. ఇట్స్ బ్యూటిఫుల్ అండి. ఇట్స్ చూసినా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చాలా హాస్పిటాలిటీ అండి, చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనకి. నా దుబాయ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. కొన్ని గ్లిమ్స్ మీకోసం, సో చూసేయండి. ఐఎమ్ ఎట్ అబుదాబి ఫెరారీ వరల్డ్ అండి. ఇట్స్ అన్ అమేజింగ్ అమ్యూజ్మెంట్ పార్క్. పిల్లలైతే థరోగా ఎంజాయ్ చేస్తారు. మా కిడ్స్తో ఫస్ట్ టైం ఫెరారీ వరల్డ్కి వచ్చామన్నమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. వరల్డ్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాము, చాలా రోలర్ కోస్టర్ రైడ్స్కి వెళ్ళాము. కానీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చండి. మీకు దుబాయ్ వెళ్ళే ప్లాన్స్ ఉంటే యూ మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. మీరు దుబాయ్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ప్రాపర్ ట్రావెల్ ప్లానింగ్ ఉండాలి. మా వెకేషన్ ప్లానింగ్ అంతా డిజైన్ చేసింది మూసా టూర్స్ అండ్ ట్రావెల్స్. దే ఆర్ జస్ట్ అమేజింగ్ అండి. మీరు దుబాయ్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ప్రాపర్ ట్రావెల్ ప్లానింగ్ ఉండాలి. మా వెకేషన్ ప్లానింగ్ అంతా డిజైన్ చేసింది మూసా టూర్స్ అండ్ ట్రావెల్స్. దే ఆర్ జస్ట్ అమేజింగ్ అండి. హ్యాజల్ ఫ్రీ అన్నమాట. అండ్ దుబాయ్లో ఒకటి కొత్త ఎక్స్పీరియన్స్ ఏం చేసామంటే అండి, అంటే స్ట్రీట్ షాపింగ్ అదంతా చేసాము. స్పైసెస్ చాలా దొరుకుతాయి. సో గ్లోబల్ మార్కెట్ అదంతా వెళ్ళామండి. సో స్పైస్ మార్కెట్ కూడా చూసాము. అక్కడ డిఫరెంట్ టీస్ చూసామండి. అంటే లైక్ పెటల్స్తో, డ్రై ఫ్లవర్ పెటల్స్తో వాళ్ళు టీ తయారు చేసుకుంటారు అనమాట. అంటే రోజ్ పెటల్స్ వాడతారని మనకు తెలుసు, బట్ జాస్మిన్ దగ్గర నుంచి లిలీ దగ్గర నుంచి, అంటే వాళ్ళు ఈ ఫ్లవర్ యూజ్ చేయరేమో అనడానికి లేదండి. ప్రతి ఫ్లవర్ని డ్రై చేసి ఆ పెటల్స్ని టీలో వాడతారు. అంటే ఆ పెటల్స్ని ఎండిపోయిన రేకులని, పువ్వుల రేకులని దాంట్లో వాటర్లో వేసి మరగబెట్టి ఆ వాటర్ తాగుతారనమాట. సో నేనేం అబ్జర్వ్ చేశానంటే అక్కడ అందరి స్కిన్ అండ్ హెయిర్ టెక్స్చర్ అండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మాటల్లో చెప్పలేము. సో మేబీ బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్ అండి. అవన్నీ ఆ పెటల్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ స్పైసెస్ కూడా డిఫరెంట్గా తీసుకుంటారండి. నాకు విచిత్రం అనిపించింది అంటే, నిమ్మకాయలు ఉంటాయి కదా, మనము కొంచెం వళ్ళిపోయినా పడేస్తాం, కానీ వాళ్ళు ఎండిపోయిన నిమ్మకాయని ఖచ్చితంగా, చాలా ఎక్స్పెన్సివ్ అండి అక్కడ, చాలా ఎండిపోయిన నిమ్మకాయలు, వాటితో బిర్యానీస్ చేస్తారు, రకరకాల డిషెస్ చేస్తారు. సో ఎండిపోయి రాయిలా ఉంటుంది ఆ నిమ్మకాయ, దాంతో కూడా దే కుక్ లాట్ ఆఫ్ డిషెస్ అండ్ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ అండి. సో ఒక్కసారి ఆ దుబాయ్లో మేము చూసినటువంటి కొన్ని టీ స్టాల్స్ అండ్ డ్రై ఫ్లవర్ స్టోర్స్ అన్నీ మీరు చూద్దరు కానీ. ఓకే. అండ్ ఒక చిన్న సంత లాంటి దానికి వెళ్ళామండి. అక్కడ అంటే దుబాయ్లో కూడా సంత ఉంటుందా అనిపిస్తుంది. సో మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దుబాయ్లో ఈ సంత. అండ్ చిన్న అంటే యాంటిక్ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అండ్ అక్కడ మేము మన ఇండియన్స్ని చూసాము, మన ఇండియన్ కల్చర్ని ప్రమోట్ చేస్తూ మన ఇండియన్ స్కల్ప్చర్స్ అండ్ మన రాజస్థానీ మ్యూజిక్ ప్లే చేస్తూ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అంటే ప్రపంచం నలుమూలల నుంచి అక్కడికి వస్తారు కదండి. ఇట్స్ ట్రావెల్ డెస్టినేషన్. సో అన్ని కల్చర్స్ని ప్రమోట్ చేస్తారు. సో మన ఇండియన్ కల్చర్ని ప్రమోట్ చేసే విధానం కూడా నాకు చాలా అమేజింగ్గా అనిపించిందండి. యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్. I'm wearing a camera, my new camera.
is it? I have to on it. There's an on button. Press it for long. And you దుబాయ్లో అల్ సేఫ్ అనే షాపింగ్ ప్లేస్కి వచ్చామండి. ఇక్కడంతా మన ఇండియన్ కల్చర్ని ప్రమోట్ చేస్తూ ఒక ప్లేస్ ఉంది. నన్ను చూడగానే ఈ పాట స్టార్ట్ చేస్తాడు. तुझे देखा तो ये जाना सुनाओ. Say Baba. We're in Dubai City. We are roaming in Dubai streets. Yeah. Dubai Street. Where's my other one? Hi, Bebu. Lalla. Look at this painting. It looks so realistic. సేఫ్లో ఒక స్ట్రీట్ అండి. ఇక్కడంతా యాంటిక్ స్టోర్ ఉంది. అటువైపు అంతా ఇట్లా అన్ని డ్రెస్సెస్, మ్యాక్సిమం ఇలాంటి డ్రెస్సెస్ ఉంటాయండి. అండ్ దే ప్రిటీ. కాకపోతే మనకి చాలా రీజనబుల్గా ఉంటాయి ఇండియాలో. సో ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్. స్పైసెస్ అండి. స్పైసెస్ ఇక్కడ ఎక్కువ ఫ్లవర్ ఫ్లేవర్డ్ టీ తాగుతారండి. లైక్ డ్రై పెటల్స్ ఉంటాయి కదా, ఇలా డ్రై పెటల్స్తో ఇవన్నీ ఎండిపోయిన పువ్వులండి. పువ్వుల్ని టీలో వేసుకుని టీ తాగుతారు ఇక్కడ దుబాయ్లో. Isn't it amazing? అందుకే అంత గ్లో అవుతారేమో మేబీ. దుబాయ్కి వచ్చి 1 వీక్ అవుతుంది. సో 1 వీక్ నుంచి ఆఫ్టర్ ది ఈవెంట్ చాలా ప్లేసెస్ విజిట్ చేసాము. లైక్ డెజర్ట్ సఫారీ, ఫెరారీ వరల్డ్, వాట్ నాట్ అండి. ఆల్మోస్ట్ ఆల్ ద అమ్యూజ్మెంట్ పార్క్స్ చూసేసాము. ఈరోజు లా పర్ల్లోని ఒక బ్యూటిఫుల్ షో ఉంది, దానికి వెళ్తున్నాము. అండ్ టుమారో వీఆర్ ట్రావెలింగ్ బ్యాక్. దుబాయ్లో స్పైస్ మార్కెట్ అండి. అన్ని ఎండిపోయిన పువ్వులు స్పైసెస్ లాగా అమ్ముతున్నారు. ఫస్ట్ హ్యావ్ ఎ లుక్. దేర్ ఆర్ ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్. సో ఈ డ్రై ఫ్లవర్స్ అన్నీ టీలో యూజ్ చేస్తారు. సో దే డ్రింక్ రోజ్ పెటల్ టీ, జాస్మిన్ టీ అని రకరకాల టీస్లో యూజ్ చేస్తారు. దుబాయ్లో లా పర్ల్ అనే ఒక బ్యూటిఫుల్ షో చూడడానికి వచ్చామండి. వన్ ఆఫ్ ఎ కైండ్ అండి. అంత మెస్మరైజ్ అయిపోతాం అంతే. సో యూఎస్లో చాలా షోస్ చూసాము, దుబాయ్లో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాము.
In a land where dreams touch the skies, a new star, Bhuyu, rises. Today, in the magnificent city of Dubai, we are honored beyond words, as His Highness Sheikh Ali Rashid Al Maktoum, esteemed member of the ruling royal family, launches our Bhuyu logo and lights the path for a global journey ahead. Bhuyu, a brand with a purpose, a promise of purity. భూయంని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. అండ్ ఈరోజు ఈ ల్యాండ్ మార్క్ మూమెంట్ పాసిబుల్ అయిందంటే బికాస్ ఆఫ్ అరవింద్ గారు. వారికి మా స్పెషల్ థ్యాంక్ యూ. సో చూసారు కదా, దిస్ ఇస్ వాట్ అవర్ దుబాయ్ ట్రిప్ అండి. మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు యూ టేక్ కేర్. బాయ్.